7వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 92వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. సహోదరి సహోదరులారా, ప్రభువునకు లోబడి నీతివంతమైన జీవితాన్ని జీవించేవారు దినదినాభివృద్ధి చెందుతారు. అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. ప్రభువే వారికి తోడుగా ఉంటాడు. ప్రభువునకు లోబడకుండా పాపపు జీవితాన్ని జీవించేవారు అభివృద్ధి చెందినట్టుగా అనిపించిన ఖచ్చితంగా ఒకరోజు నష్టపోవాల్సి వస్తుంది. వారు చేసిన పాపములకు శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండి దేవుని చిత్తాన్ని జరిగించువారు దేవునిచే నడిపింపబడతారు. ఊహకందని ఆశ్చర్య రీతిగా ఆశీర్వదింపబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీకు లోబడి జీవించే వారిని ఎంతగానో ఆశీర్వదించే దేవుడవు ప్రభువా. ప్రతి విషయంలోనూ మీకు లోబడి మీ వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా సొంత శక్తితో మేమైతే నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేము, కానీ మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి ప్రభువా. ప్రతి విషయంలోనూ మీ చిత్తాన్ని జరిగిస్తూ మీ చేత నడిపింపబడి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, గణపరచడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.